పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో పోస్టల్ బ్యాలెట్ సందడి నెలకొంది. ఎన్నికల సమయంలో అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ కేంద్రం సాయంత్రం 5 గంటలకు ముగియనున్నట్లు పోలింగ్ అధికారులు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులు ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు. ఓటు వేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్షన్ విధుల్లో తమకు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే ఇంకా నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఈ అరేంజ్మెంట్స్ కూడా మాకు కూడా కావాలని కోరుకుంటున్నాము. రేపు మేము కూడా ఇదే డ్యూటీ చేయబోతున్నాము. పోయినసారి చేసినాము డ్యూటీలు గానీ అరేంజ్మెంట్స్ సరిగా లేకుండే. ప్లీజ్ మాకు కూడా ఈ డ్యూటీలు ఇలానే అరేంజ్ చేస్తారేమని కోరుకుంటున్నాము. ఇవాళ చాలా బాగుంది ఇక్కడ అరేంజ్ చేయడము. పర్సనల్ గా మెసేజ్ పెట్టి మాకు ఎల్బీ నగర్ లోనే ఉంది, మా ఏరియాలో ఇక్కడే ఉంది కాబట్టి ఇదైతే చాలా బాగుంది. పోలింగ్ బూత్ లలో కొంచెం ఇప్పుడు ఎండ ప్రతాపం ఎక్కువ ఉంది. సరైన ఫుడ్ టైమింగ్, టిఫిన్, ట్రాన్స్పోర్ట్ అంటే పోయినసారి అరేంజ్ చేశారు. రాత్రి ఎప్పుడు లేడీస్ కి కొంచెం సెక్యూరిటీగా ఉండడానికి రాత్రి పూట ఫ్యాన్స్ ఉండాలి, కూలర్స్ లాంటివి అట్లాంటివి ఏమైనా అరేంజ్ చేస్తారు. ఫ్యాన్స్ షెడ్ లో వదిలేస్తారు మమ్మల్ని. అసలు ఒక రూమ్ లలో పెట్టి 2-3 బూతులు పెడుతున్నారు. అట్లాంటివి కాకుండా అది కొంచెం చూసుకోమని చెప్తున్నాము. రెండు డ్యూటీలు ఏమో ఆ స్కూల్లో డ్యూటీ చేసి వచ్చామన్నమాట, ఇన్విజిలేషన్ డ్యూటీ. మధ్యాహ్నం మళ్ళీ 2ంటికి మాకు ట్రైనింగ్ పెట్టారు. ఈ 2 అవర్స్ అంతా ఎండలోనే తిరగడం అయిపోయింది. అక్కడ పోతే అక్కడ ఫ్యాన్లు ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి. 4 టీచర్లు చనిపోయారండి. రోజు మేము 2-3 టీచర్లు చనిపోవడమే వింటున్నాం. ఇలాంటివన్నీ వింటుంటే మేము జాగ్రత్త హ్యాపీగా మా ఫ్యామిలీ మెంబర్స్ ఊరుకుంటారా? మేము వెళ్ళి అక్కడ వర్క్ చేయాలి అంటే అలాగే ఇప్పుడు ఎంత చక్కగా మా కాన్స్టిట్యున్సీకి ఎల్బీ నగర్ కి ఇక్కడ సరూర్ నగర్ పెట్టారు. అలాగే మాకు ఎలక్షన్ డ్యూటీ కూడా మాకు దగ్గరగా ఇచ్చుంటే ఎంత బాగుండేది. ఇక్కడ దగ్గరగా ఉండుంటే మాకు బాగుండేది. మేము ఇక్కడ రెసిడెన్స్